నమస్కారం. ఈరోజు మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఉంది. మన సోర్స్గా ఈ అక్షరంతో మొదలయ్యే ఒక 20 ఇంగ్లీష్ పదాల లిస్ట్ ఉంది. అవును. వాటికి తెలుగు అర్థాలు, ఉదాహరణలు కూడా ఉన్నాయి. నాకనిపిస్తుంది ఈ పదాలని విడివిడిగా చూడటం కంటే వాటిని కొన్ని గ్రూపులుగా చూస్తే ఒక కథలాగా అనిపిస్తుంది. కరెక్ట్. కొన్ని పదాలు మనుషుల గురించి, కొన్ని వాళ్ల ఆలోచనా విధానం గురించి, మరికొన్ని వాళ్ళు చేసే పనుల గురించి. ఈరోజు మనం ఆ కనెక్షన్ను బయటకు తీయాలి. మంచి ఆలోచన. ఎందుకంటే పదాలు కేవలం అక్షరాల గుంపు కాదు. అవి మన ఆలోచనలకు టూల్స్ లాంటివి. వాటిని ఒక క్రమంలో పెట్టి చూస్తే, అంటే ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఒక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే ఒక పద్ధతి కనిపిస్తుంది. అయితే మొదటి గ్రూప్తో మొదలు పెడదామా? తప్పకుండా. ఓకే. మొదటి గ్రూప్లో ఉన్న పదాలు ఎక్సెంట్రిక్, ఇలేటెడ్, ఎమ్యులేట్, ఎండౌ, ఎంటర్ప్రెన్యూర్ మరియు ఎపిటోమ్. ఈ పదాలన్నీ చూస్తుంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, వాళ్ల ప్రత్యేకతలు, వాళ్ల పాత్ర, వీటి గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే. ఒక వ్యక్తి ప్రయాణంలాగా ఉంది. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళని తీసుకుంటే చాలామంది అతన్ని ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అంటారు. కానీ అదే సమయంలో అతను చాలా ఎక్సెంట్రిక్ అని కూడా అంటారు కదా. అవును. ఎక్సెంట్రిక్ అంటే అందర్లా కాకుండా కాస్త విచిత్రంగా, అసాధారణంగా ప్రవర్తించేవాడని. దీని చాలామంది కొంచెం నెగటివ్గా చూస్తారు. కాని చరిత్ర చూస్తే ఎంతోమంది గొప్ప ఆవిష్కర్తలు, కళాకారులు వాళ్ల కాలంలో ఎక్సెంట్రిక్గానే కనిపించారు. ఎందుకంటే వాళ్లు ప్రపంచాన్ని అందరిలా చూడరు. వాళ్ల ఆలోచనా విధానమే వేరు. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ విజయవంతం అవ్వాలంటే ఆ మాత్రం కొత్తదనం ఉండాలంటారా? ఉండాలి. ఆ మాత్రం పిచ్చి ఉండాలి. అందరూ వెళ్లే దారిలో వెళ్తే కొత్త కంపెనీలెందుకు పుడతాయి? కరెక్ట్. అలా రిస్క్ తీసుకుని ఒక కొత్త ప్రోడక్ట్ను సృష్టించి అది సక్సెస్ అయినప్పుడు వాళ్లు పొందే ఫీలింగ్, దాన్ని వివరించడానికే ఎలీటెడ్ అనే పదం ఉంది. ఇలేటెడ్ అంటే కేవలం సంతోషం కాదు, ఆనందంతో ఉప్పొంగిపోవడం. నాకు గుర్తుంది, కాలేజ్లో ఒక కాంప్లెక్స్ కోడింగ్ ప్రాబ్లంను 3 రోజులు కష్టపడి సాల్వ్ చేసినప్పుడు కలిగిన ఫీలింగ్, అదొక ప్యూర్ విక్టరీ ఫీలింగ్. బహుశా అదే ఎలేషన్ అంటే. అవును. ఆ విజయం, ఆ ఆనందం చూసినప్పుడు ముఖ్యంగా యువతలో ఒక స్ఫూర్తి వస్తుంది. వాళ్లు కూడా ఆ వ్యక్తిలాగే సాధించాలని అనుకుంటారు. అక్కడే ఎమ్యులేట్ అనే పదమొస్తుంది. ఇక్కడ నాకో చిన్న సందేహం. ఎమ్యులేట్ అంటే కాపీ కొట్టడమేనా? ఆహా, మంచి ప్రశ్న. చాలామంది టాప్ ర్యాంకర్ల స్ట్రాటజీలను ఎమ్యులేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్లు చేసినట్టే గుడ్డిగా ఫాలో అవడమా? లేదు, అక్కడే అసలు విషయముంది. ఎమ్యులేట్ అంటే గుడ్డిగా కాపీ కొట్టడం కాదు. ఒకరిని ఆదర్శంగా తీసుకుని వారిలా ఉన్నత స్థాయికి చేరాలనే తీవ్రమైన ప్రయత్నంతో అనుకరించడమన్నమాట. ఓకే. స్టీవ్ జాబ్స్ని ఎమ్యులేట్ చెయ్యాలనుకునే వ్యక్తి అతనిలా నల్ల టీషర్ట్ వేసుకుంటే సరిపోదు. అతను సమస్యలను ఎలా పరిష్కరించాడు, డిజైన్ గురించి ఎలా ఆలోచించాడు అనే సూత్రాలను అర్థం చేసుకోవాలి. వాటిని తన పనిలో అప్లై చెయ్యాలి. అది అసలైన ఎమ్యులేషన్. అర్థమైంది. మరి గ్రూప్లో ఉన్న ఎండౌ అనే పదం సోర్స్లో నేచర్ హ్యాజ్ ఎండౌడ్ హిమ్ విత్ గ్రేట్ టాలెంట్ అనుంది. అంటే ప్రకృతి అతనికి ప్రతిభనిచ్చింది అని. అవును. ఎండో అంటే సహజంగా, పుట్టుకతో లేదా దైవదత్తంగా లభించేది. శిక్షణ ద్వారా వచ్చే నైపుణ్యం కాదు. ఓ. సచిన్ టెండూల్కర్కి క్రికెట్ టెక్నిక్, కోచింగ్ ద్వారా మెరుగుపడి ఉండొచ్చు, కానీ అతనిలో ఉన్న ఆ టైమింగ్, ఆ ప్రతిభ, అది సహజంగా ఎండో చేయబడింది. అదొక వరం లాంటిది. అయితే ఈ గ్రూప్లో చివరి పదం ఎపిటోమ్, ఇది కూడా ఒక గుణాన్ని గొప్పగా చెప్పడమే కదా. అవును. మరి దీని ప్రత్యేకత ఏంటి? ఉదాహరణకు షీజ్ ద ఎపిటోమ్ ఆఫ్ డెడికేషన్ అంటాం. అంటే ఆమె అంకితభావానికి ప్రతిరూపమని. చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఒక వ్యక్తిలో అంకితభావం ఉండటం వేరు. ఆ వ్యక్తి అంకితభావానికి ఒక పర్ఫెక్ట్, అత్యుత్తమ ఉదాహరణగా నిలవడం వేరు. ఎపిటమీ అంటే ఆ గుణానికి అంతిమ రూపం. అంటే బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఖచ్చితంగా. అంకితభావమనే పదానికి ఒక ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే ఇంకెవర్నీ వెతకాల్సిన పని లేదు, ఈయనే ఆ ఉదాహరణ అని చెప్పడం. గాంధీజీని అహింసకు ఎపిటమీ అంటారు. అద్భుతం. అంటే ఒక ఆంత్రప్రెన్యూర్ తన ఎక్సెంట్రిక్ ఆలోచనలతో, ప్రకృతి ప్రసాదించిన ఎండౌడ్ ప్రతిభతో విజయం సాధించి ఇలేటెడ్ అయినప్పుడు ఇతరులతన్ని ఎమ్యులేట్ చెయ్యాలని చూస్తారు. చివరికి అతను తన రంగంలో ఒక ఆదర్శానికి ఎపిటమీగా నిలుస్తాడు. కరెక్ట్. ఇదొక పూర్తి సైకిల్లాగా ఉంది. సరే, ఒక వ్యక్తిత్వం గురించి, వాళ్ల సహజమైన ప్రతిభ గురించి మాట్లాడాం. కాని అలాంటి వాళ్ళు
కేవలం ఆలోచనతోనే ఆగిపోరు కదా. లేదు. దాన్ని ఒక ప్రణాళికగా, ఒక వ్యూహంగా ఎలా మారుస్తారు? మన రెండో గ్రూప్ పదాలు సరిగ్గా దాని గురించే మాట్లాడుతున్నట్టున్నాయి. అవును. అవి ఎక్లెక్టిక్, ఎఫికసీ, ఎలాబరేట్, ఎల్యూసివ్, ఎన్యూమరేట్ మరియు ఎన్విజన్. ఇవన్నీ ఆలోచన ప్రక్రియకు సంబంధించిన పదాలు. ఒక సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి, ఆ పరిష్కారాన్ని ఇతరులకు ఎలా వివరించాలి, ఆ విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఒక ఉదాహరణ తీసుకుందాం. నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి అనుకుందాం. దానికి ఒకే ఒక్క పర్ఫెక్ట్ పరిష్కారం దొరకడం చాలా కష్టం. నిజమే. ఆ పర్ఫెక్ట్ సొల్యూషన్ మనకు ఇల్యూజివ్గా, అంటే అంతుచిక్కనిదిగా ఉంటుంది, పజిల్కి ఆన్సర్ దొరకనట్టు. అలాంటి క్లిష్టమైన సమస్యలకు ఒకే సిద్ధాంతం పనిచెయ్యదు. అప్పుడే మనకు ఎక్లెక్టిక్ విధానం అవసరమవుతుంది. ఎక్లెక్టిక్ అంటే ఒకే చోటు నుండి కాకుండా విభిన్న మూలాల నుండి, విభిన్న సిద్ధాంతాల నుండి మంచి ఆలోచనలను సేకరించి ఒక కొత్త విధానాన్ని రూపొందించడమన్నమాట. బాగుంది. ఉదాహరణకు, టోక్యోలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నుండి కొన్ని, ఆమ్స్టర్డామ్లోని సైక్లింగ్ కల్చర్ నుండి కొన్ని, సింగపూర్లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ నుండి కొన్ని, ఇలాంటి ఆలోచనలు తీసుకుని మన నగరానికి ఒక కొత్త మోడల్ తయారు చేయడం. బావుంది. కానీ అలా వేరువేరు చోట్ల నుండి తీసుకున్న ఆలోచనలన్నీ కలిపి ఇక్కడ పనిచేస్తాయని గ్యారంటీ ఏంటి? అక్కడే అసలైన సవాలు ఉంది. అదే ఎఫికసీ. రైట్, ఎఫికసీ. అంటే ఆ కొత్త విధానం యొక్క సామర్థ్యం, దాని ప్రభావం ఎంతవరకు ఉంది అని పరీక్షించడం. ఎక్లెక్టిక్ విధానం చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నా దాని ఎఫికసీని నిరూపించకపోతే అది విఫలమైనట్టే. మరి ఆ ఎఫికసీని ఎలా కొలుస్తారు? ఇక్కడే ఎన్యూమరేట్ మరియు ఎలాబరేట్ ఉపయోగపడతాయా? ఖచ్చితంగా. మొదట మీరు ఆ పాలసీ వల్ల వచ్చిన ఫలితాలను ఎన్యూమరేట్ చేస్తారు. అంటే వాటిని ఒక లిస్ట్లాగా పాయింట్ల వారీగా చెబుతారు. ట్రాఫిక్ సమయం 15% తగ్గింది, యాక్సిడెంట్లు 20% తగ్గాయి, ఇలాగా. సరిగ్గా అదే. ఇది కేవలం జాబితా. అయితే కేవలం లిస్టు చెప్తే సరిపోదు కదా. మీ బాస్కో, ప్రజలకో అది ఎందుకు, ఎలా జరిగిందో వివరించాలి. అవును, అక్కడే ఎలాబరేట్ చేయాలి. అంటే ప్రతి పాయింట్ని తీసుకుని దాని గురించి లోతుగా, వివరంగా వివరించడం. ఇంటర్వ్యూలలో ఇది చాలా ముఖ్యం. ఓకే. ముందు మీ స్కిల్స్ను ఎన్యూమరేట్ చేస్తారు, తర్వాత ప్రతి స్కిల్ గురించి ఒక ఉదాహరణతో ఎలాబరేట్ చేస్తారు. ఒకటి ఏమిటి అని చెబితే రెండవది ఎలా, ఎందుకు అని చెబుతుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక ఈ గ్రూప్లో చివరి పదం ఎన్విజన్. ఇది కేవలం ప్లానింగ్ కంటే చాలా పెద్దదిగా అనిపిస్తోంది. చాలా పెద్దది. ప్లానింగ్ అంటే ఎలా అనే దాని గురించి ఆలోచించడం. కానీ ఎన్విజన్ అంటే భవిష్యత్తు గురించి ఒక పెద్ద చిత్రాన్ని, ఒక గొప్ప ఆశయాన్ని ఊహించడం. ఇది ఎందుకు, ఏమైతే బాగుంటుంది అనే ప్రశ్నలకు సమాధానం. ప్రభుత్వాలు డిజిటల్ ఎకానమీని కేవలం ప్లాన్ చెయ్యవు, దాన్ని ఎన్విజన్ చేస్తాయి. అంటే 10 ఏళ్ల తర్వాత మన దేశం ఎలా ఉండబోతుందో ఒక శక్తివంతమైన చిత్రాన్ని ఊహించుకొని ఆ దిశగా ప్రణాళికలు వేస్తారన్నమాట. సరిగ్గా. ట్రాఫిక్ సమస్యకు వస్తే ప్లానింగ్ అంటే సిగ్నల్స్ మార్చడం, రోడ్లు వెడల్పు చేయడం. కానీ ఎన్విజన్ చేయడం అంటే అసలు ప్రైవేట్ వాహనాల అవసరమే లేని, నిశ్శబ్దమైన, కాలుష్యరహితమైన నగరాన్ని ఊహించుకోవడం. వావ్! సో ఒక వ్యక్తి నుండి మొదలై వాళ్ల ఆలోచనా విధానం, వాళ్ల వ్యూహాల వరకు వచ్చాం. ఇక చివరి అడుగు ఆచరణ. మన చివరి గ్రూప్లోని పదాలు సరిగ్గా దాని గురించే మాట్లాడుతున్నాయి. చర్య, కారణం మరియు ప్రభావం. అవును. అవి ఇల్యూడ్, ఎండెవర్, ఎండోర్స్, ఎంజెండర్, ఎన్హాన్స్, ఎంటేల్, ఎంటైస్, ఇరాడికేట్. ఒక ఆలోచన వాస్తవ రూపం దాల్చే క్రమంలో ఎదురయ్యే దశలన్నీ ఈ పదాల్లో ఉన్నాయి. ఈ పదాలను అర్థం చేసుకోవడానికి పోలియో నిర్మూలన కథను ఉదాహరణగా తీసుకుందాం. ప్రపంచం నుండి పోలియోను పూర్తిగా తరిమికొట్టడమనేది ఒక చిన్న పని కాదు. అదొక భారీ ఎండెవర్. అవును, ఎండెవర్. ఒక గొప్ప లక్ష్యం కోసం చేసే తీవ్రమైన, సుదీర్ఘమైన ప్రయత్నం. అది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, కొన్ని దశాబ్దాల పాటు సాగిన ఒక మహాయజ్ఞం. ఆ ఎండెవర్కి అసలైన బలం ఎప్పుడొచ్చింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ, రోటరీ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద సంస్థలు దానికి బహిరంగంగా ఎండోర్స్ చేసినప్పుడు. ఎండోర్స్ చేయడమంటే అంటే కేవలం మద్దతు ఇవ్వడమే కాదు, ఒకరి పేరును, పలుకుబడిని ఉపయోగించి ఒకదానికి బాధ్యత వహించడం, దాని వెనుక నిలబడటం. ఈ ఎండోర్స్మెంట్ ఎలాంటి ప్రభావాన్ని చూపింది? అది ప్రజలలో, ప్రభుత్వాలలో ఒక కొత్త భావనను ఎంజెంజర్ చేసింది. ఎంజెంజర్ అంటే
ఒక కొత్త పరిస్థితిని, ఒక కొత్త భావాన్ని లేదా ఆలోచనను పుట్టించడం, సృష్టించడం. ఓకే. ఆ గ్లోబల్ ఎండోర్స్మెంట్ వల్ల ఇది మనందరి బాధ్యత, మనం కలిసి దీన్ని సాధించగలము అనే ఒక నమ్మకం, ఒక సామూహిక స్పృహ పుట్టింది. ఈ ప్రయత్నంలో టెక్నాలజీ కూడా పెద్ద పాత్ర పోషించింది కదా, వాళ్ళ పనితీరును మెరుగుపరచడానికి. అవును, వ్యాక్సిన్ డోజులను ట్రాక్ చేయడానికి, మారుమూల ప్రాంతాలకు సమాచారం చేరవేయడానికి కొత్త టెక్నాలజీని వాడారు. ఇది వారి ఆపరేషన్స్ను విపరీతంగా ఎన్హాన్స్ చేసింది. అంటే ఎన్హాన్స్ అంటే ఉన్నదాన్ని ఇంకా బెటర్ చేయడం. కరెక్ట్. ఇప్పటికీ ఉన్న ఒక వ్యవస్థను, పనితీరును మరింత మెరుగుపరచడం, దాని విలువను పెంచడం. కానీ కొత్త టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పేద దేశాల్లో అమలు చేయడం అంత సులభం కాదు కదా. అస్సలు కాదు. అక్కడే ఎంటేల్ అనే పదం వస్తుంది. ఆ కొత్త టెక్నాలజీని వాడటం అనేది అదనపు ఖర్చు, వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడాన్ని ఎంటేల్ చేస్తుంది. అంటే అది తప్పనిసరిగా చేయాల్సిన పనన్నమాట. అవును. ఎంటేల్ అంటే ఒక చర్య యొక్క అనివార్యమైన భాగం లేదా పరిణామం. అది ఆప్షనల్ కాదు. ఈ ఉద్యోగంలో ప్రయాణం చేయాల్సుంటుంది అన్నట్టు. ఆ పనిలో అది ఒక విడదీయరాని భాగం. ఇన్ని చేసినా కొన్నిసార్లు విజయం చేజారిపోతున్నట్టు అనిపించుంటుంది. కొన్ని చివరి కేసులు దొరక్కుండా ఇబ్బంది పెట్టుంటాయి. అవును. అంటే ఆ చివరి వైరస్ వాళ్లను ఎల్యూడ్ చెయ్యాలని చూసుంటుంది. సరిగ్గా చెప్పారు. ఇందాక మనం ఎలూసివ్ అంటే అంతు చిక్కనిది అని మాట్లాడాం. ఇప్పుడు ఎల్యూడ్ అంటే తప్పించుకోవడం. ఇది క్రియ. కొన్ని మారుమూల ప్రాంతాలలో చివరి కొన్ని పోలియో కేసులు ఆరోగ్య కార్యకర్తల నుండి ఎల్యూడయ్యాయి. అంటే తప్పించుకుని తిరిగాయి. ఇలాంటి పెద్ద కార్యక్రమాలలో దుష్ప్రచారం, తప్పుడు సమాచారం కూడా ఒక పెద్ద సవాలు. నిజమే. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగి ఉంటాయి. ఇక్కడ ఎంటైస్ అనే పదం సరిపోతుందా? సరిపోతుంది. ఎంటైస్ అంటే ఆశ చూపించి ప్రలోభపెట్టి ఆకర్షించడం. ఇది తరచుగా నెగటివ్ సందర్భంలో వాడతారు. ఓకే. వ్యాక్సిన్ల వల్ల ప్రమాదం, మా దగ్గర వేరే మందుంది లాంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ఎంటైస్ చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల జరిగాయి. ఇది నిజాయితీగా ఒప్పించడం కాదు, మోసపూరితంగా ఆకర్షించడం. కానీ ఇన్ని అడ్డంకులు, సవాళ్లు ఉన్నప్పటికీ వాళ్ల అంతిమ లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అవును. వాళ్ల లక్ష్యం పోలియోను కంట్రోల్ చేయడం కాదు, తగ్గించడం కాదు, దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడం. ఎరాడికేట్ అంటే సమూలంగా, వేళ్లతో సహా పెకిలించివేయడం, ఒక సమస్యను మళ్లీ తలెత్తకుండా నిర్మూలించడం. అందుకే ఆ పదం అంత శక్తివంతమైనది. ధన్యవాదాలు. ఈరోజు మనం 20 పదాలను కేవలం నేర్చుకోవడమే కాదు, వాటినొక కథలాగా చూశాం. ఒక అసాధారణ వ్యక్తి, ఎక్సెంట్రిక్ ఆంట్రప్రెన్యూర్ నుండి మొదలుపెట్టి అతను ఒక గొప్ప భవిష్యత్తును ఊహించి, ఎన్విజన్, చివరికి ఒక ప్రపంచ సమస్యను నిర్మూలించడం వరకు సాగిన ఒక ప్రయాణాన్ని చూశాం. ఇలా నేర్చుకోవడం వల్ల పదాలు మెదడులో మరింత బలంగా నాటుకుపోతాయి. ఖచ్చితంగా. ఆ 20 పదాలను మరోసారి వేగంగా గుర్తుచేసుకుందాం. ఎక్సెంట్రిక్, ఎక్లెక్టిక్, ఎఫికసీ, ఎలాబరేట్, ఇలేటెడ్, ఇలూడ్, ఎలూసివ్, ఎమ్యులేట్, ఎండేవర్, ఎండోర్స్, ఎండావ్, ఎంజెండర్, ఎన్హాన్స్, ఎంటేల్, ఎంటైస్, ఇన్యూమరేట్, ఆంటర్ప్రెన్యూర్, ఎన్విజన్, ఎపిటోమ్ మరియు ఇరాడికేట్. మనం ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం చర్చించుకున్న పదాలలో ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం మరియు ఇరాడికేట్ సమూలంగా తొలగించడం అనే 2 చాలా శక్తివంతమైన క్రియలున్నాయి. అవును. మన వ్యక్తిగత జీవితంలో, మన వృత్తిలో లేదా మన సమాజంలో మనం వేటిని కేవలం ఎన్హాన్స్ చేస్తే సరిపోతుంది, అంటే వేటిని కొద్దిగా మెరుగుపరుచుకుంటే చాలు. అలాగే వేటిని మాత్రం సమూలంగా ఇరాడికేట్ చెయ్యాలి, అంటే మన జీవితం నుండి పూర్తిగా తీసివేయాలి. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవడంలోనే బహుశా మన ఎదుగుదల దాగి ఉంది.